హలో అందరికీ నమస్కారం. ఎల్లరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దానిలో కూడా జాయిన్ అయిపోండి. సో యాక్చువల్లీ ఇంక వీడియో లేవు అనేసి అనుకున్నాను, బట్ వీ గాట్ అ వీడియో టుడే. ఇప్పుడు యాక్చువల్లీ ఈ వీడియో చాలా చేద్దాంలే చేయాలొద్దా అనేసి ఆలోచిస్తున్నా. బట్ మీతో ఇంటరాక్ట్ అయ్యేదానికి ఇంకా నాకు తెలిసి రేపే ఇస్ ద లాస్ట్ డే. రేపు కూడా నాకు తెలిసి నేను రివ్యూ లాగా చేయను, ఇట్స్ గోయింగ్ టు బి అ వ్లాగ్. సో రివ్యూ చేయాలి అంటే ఈరోజు ఈ వీడియో అండ్ ఈరోజు రాత్రి ఎపిసోడ్ రివ్యూ తప్ప ఇంకేం ఉండదు. నాకు తెలిసి ఎపిసోడ్ రివ్యూ కూడా ఏమి ఉండదు అనుకుంటా, బికాస్ ఈరోజు ఏమి ఉండదు. రేపు 4 hours ఉంటుంది ఎపిసోడ్. ప్రాబబ్లీ ద ఎపిసోడ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 or 7 రేపు. సో సాయంత్రం 6 or 7కి స్టార్ట్ అవుతుంది, అది 10 o'clock 11కి ఎండ్ అయిపోతుంది. బట్ మనకి విన్నర్ రన్నర్ ఎవరు అప్డేట్ అని చెప్పేసి మనకి 7 o'clock తెలిసిపోతుంది. అండ్ ఈ రోజు వచ్చి టాప్ 3 షూట్ జరుగుతుంది అనమాట. సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో టాప్ 3 బాటమ్ 3 షూట్ జరుగుతుంది. 5th పొజిషన్లో ఎవరో చేస్తున్నారు, 4th పొజిషన్లో ఎవరో చేస్తున్నారు, 2nd పొజిషన్లో ఎవరో చేస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు షూట్ జరుగుతుంది. విన్నర్ రన్నర్కి మాత్రం రేపు షూట్ జరుగుతుంది అనమాట. నిన్న ఆల్రెడీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయిపోయింటాయి, కంటెస్టెంట్స్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ లేకపోతే వేరే వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని నిన్న అయిపోయింటాయి. సో అట్లా జరుగుతుంది. నేను ఇప్పుడే కాల్ చేస్తే నాగార్జున గారు నిద్రపోతానంట, ఆయన ఇంకా లేదంట. కాబట్టి ఒకే ఒక ఫేస్ జరిగిందంట మార్నింగ్. దాని తర్వాత ఫుల్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు వీళ్ళకి. సో మార్నింగ్ ఫేస్లో ఏం జరిగింది, ఏమై ఉండొచ్చు, ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. బయట వచ్చే రూమర్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఏమేమి జరిగింది ఇప్పటివరకు అనేసి చెప్పి బయట ఏం జరిగింది అనేసి తెలుసుకుందాం. అండ్ ఆల్సో మనకి పీసీఆర్ టీంలో కొంతమంది తెలుసు కాబట్టి లోపల హౌస్లో ఏం జరిగింది నిన్న మొన్న అనేసి ఆ మ్యాటర్స్ తెలుసుకుందాం. ఎందుకంటే మనకి లైవ్ లేదు కాబట్టి నిన్నటి నుంచి మనకి తెలియదు. నిన్న ఫ్రైడే లైవ్ ఏం జరిగిందని చెప్పేసి మనకి రాదు కాబట్టి అది కూడా మన దగ్గర లేదు. సో ఏం జరిగింది ఏంటి అనేసి దాని గురించి తెలుసుకుందాం. ఈ రోజు మార్నింగ్ ఏం జరిగింది అనేసి దాని గురించి తెలుసుకుందాం. నేను చాలా మందికి మెసేజ్ పెట్టా, అప్డేట్స్ చెప్పండి రా బాబు అని. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్కి ఎవరు అప్డేట్లు చెప్పట్లా. సరే మనకి లోపల మంచి బ్యాచ్ ఉంది కదా అని చెప్పి నేను లైవ్ తీసుకున్నా. కానీ నేను అప్పుడే తీసిన ఫొటోస్ ఎడబెట్టా. ఓకే, సో ఏం జరిగిందంటే లాస్ట్ వీక్ మాత్రం ఫినాలే వీక్ మాత్రం టాప్ 5కి పండగ, జాలీ పండగ. సో అంటే వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు, నిద్రపోవచ్చు, తినచ్చు, పడుకోవచ్చు, లేయచ్చు, వాళ్ళకి నచ్చింది చేయొచ్చు అనమాట. నో బిగ్ బాస్ రూల్స్ మేక్ లేకుండా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు. సో అట్లే ఈ లాస్ట్ వీక్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్లీ టాప్ 5 అవినాష్, ప్రేరణ, నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్. వీళ్ళు 5 మంది క్రికెట్ ఆడినారంట. మేము మామూలుగా క్రికెట్ ఆడుతూ ఉంటే బిగ్ బాస్ ఒప్పుకోడు. మేము ఊరికే దిండ్లతో పేపర్ బాల్స్తో ఆడితే కూడా బిగ్ బాస్ ఒప్పుకోడు. ఆడుకోవడానికి ఈ ఇల్లు మీ ఇల్లు కాదు, ఇది ఆట ప్లే గ్రౌండ్ కాదు అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. బట్ టాప్ 5కి నో రూల్స్ కాబట్టి వాళ్ళు క్రికెట్ ఆడుకున్నారంట, జాలీగా ఎంజాయ్ చేసినట్టున్నారు. నాకు ఎందుకు సడన్గా ఎందుకు వచ్చిందో తెలీదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ మైండ్లో ఒక టంగ్ ట్విస్టర్ స్ట్రైక్ అయింది. ఎందుకు స్ట్రైక్ అయిందో నాకు తెలియదు. నాకు మెంటలు కొంచెం నాకు 2 బ్రెయిన్స్ ఉన్నాయి అనుకుంటా. ఎందుకంటే ఒక దాంట్లో బిగ్ బాస్ రన్ అవుతుంది, ఇంకో సైడ్ ఏందో నేను గేమ్ ఆడుకుంటా ఉన్నా. అంటే మైండ్లోనే అంటే మామూలుగా కళ్ళు మూసుకుంటే కలలు కంటాను, నేను కళ్ళు తెరుచుకొని కలలు కంటాను. నాకు ఆ కళలో ఏమొచ్చిందంటే నేను ఒక టంగ్ ట్విస్టర్ చేస్తానట్టు కళ వచ్చింది. నేను ఒక వెరైటీ క్యాండిడేట్ రా నాయన, నాకే అర్థం కావట్లా. ఓకే, షీ సెల్స్ ద సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. షీ సెల్స్ ద సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. She sells the seashells on the seashells. She sells the seashells on the seashore. 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 Seashore. 4 సార్లు కరెక్ట్గా చెప్పిన. గైస్ మీరు కూడా చెప్పండి. ఇది ఒక భయంకరమైన టంగ్ ట్విస్టర్. ఇంకోటి ఏం టంగ్ ట్విస్టర్ తెలుసా? అప్పర్ రోలర్, లోయర్ రోలర్. ఇది కూడా ఒక టంగ్ ట్విస్టర్. ఇది కూడా మీరు చేయండి, మీరు గ్రేట్ అని ఒప్పుకుంటా. ఓకే, 5 times చెప్పాలి. అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్. వా, ఐవ్ గాట్ గుడ్ టంగ్. ఓకే, ఐ ఈట్ నాన్ వెజ్ బట్ స్టిల్ ఐ గాట్ గుడ్ టంగ్. నాకు నా నోట్లోంచి కొన్ని మాటలు స్పష్టంగా వస్తాయి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ టంగ్ ట్విస్టర్ స్పష్టంగా వస్తుంది. ఐ హ్యావ్ దట్. మీకు కూడా ఉందా? ప్లీజ్ ట్రై దిస్ అప్పర్ రోలర్, లోయర్ రోలర్ థింగ్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ డిడ్ దట్. జెన్యూన్గా చెప్పాలా? ఓకే, జెన్యూన్ ఆనెస్ట్గా చెప్పాలి. చూసారా ఎట్లా డైవర్ట్ అయిపోతూ ఉంటానో? ఐ థింక్ ఐ హ్యావ్ దిస్ ADHD. ఐ వాజ్ అన్ ADHD కిడ్. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనమాట. ఐ థింక్ ఐ హ్యాడ్ దట్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, బట్ ఇట్ హెస్ గాన్ విత్ టైమ్. బట్ ఐ థింక్ ఐ గాట్ ఇట్ అగైన్. అటెన్షన్ డెఫిసిట్, చోట అటెన్షన్ ఉండదు, కాళ్ళు చేతులు. ఇప్పుడు కూడా చూస్తున్నారంటే నమ్మరు మీరు, చూపిలేనులే, షార్ట్ వేసుకున్నాను. నా కాలు ఊపుతా ఉంటా, చేయి ఊపుతా ఉంటా, లేదా మాడుతూ ఉంటా. ఐ యామ్ లైక్ దట్. ఓకే, సో టాప్ 5 వచ్చి క్రికెట్ అన్నారంట. దాని తర్వాత పల్లీలు గేమ్ అన్నారంట. హౌస్ మేట్స్ అందరు కలిసి పల్లీలు గేమ్, అదేదో మనకు తెలీదు. అవినాష్, నబీల్, గౌతమ్
వీళ్ళు ముగ్గురు వచ్చి ప్రేరణ మీద ఒక ప్రాంక్ చేస్తున్నారంట. ఓయమ్మ ప్రేరణ ఈ ప్రాంక్ పడిపోయిందా లేదా మనకు తెలియదు, అది ఎపిసోడ్లో చూపిస్తారేమో ఈరోజు. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే యూ వాంట్ ఏమైనా ఉంటుందంటే హూ విల్ పిక్ మీ అని చెప్పేసి 30 lakhs రాసేసి ఒక పేపర్ గార్డెన్ ఏరియాలో పెట్టేస్తున్నారంట. సో నిద్రలేసి చూసిన తర్వాత అంటే వేకప్ సాంగ్ వచ్చినప్పుడు నిద్రలేసి చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ 30 లక్షలు హూ విల్ పిక్ మీ అనేసి ఉంటుంది కదా, అది ప్రేరణ కోసం పెట్టినారంట. ప్రేరణ నిజంగా తీసుకుంటుందా అనేసి నాకు తెలీదు. సో నేనైతే ఏం చేసి ఉంటుంది తెలుసా, నేను నబీల్ గౌతమ్ కలిసి ప్రేరణ కోసం ప్రాంక్ రెడీ చేసి పెట్టున్నా కూడా ఆ తర్వాత బిగ్ బాస్కి డైరెక్ట్గా కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేదానికి మేము రాసిన పేపర్ తీసేసి మీరే కొంచెం అంటే బిగ్ బాస్ పెట్టేది కొంచెం మంచి స్టాండర్డ్గా ఉంటుంది కదా, స్టాండర్డ్గా మీ క్వాలిటీతో హై క్వాలిటీతో మీ రేంజ్లో హూ విల్ పిక్ మీ అని చెప్పేసి ఒక సూట్ కేసు పెట్టి దాని మీద పెట్టండి బిగ్ బాస్ 30 lakhs అని చెప్పి ఎవరు తీసుకుంటారో చూద్దాం. నువ్వు కూడా ప్రాంక్ చేయి బిగ్ బాస్, నాతో పాటు ఉండే వాళ్ళని కూడా ప్రాంక్ చేయి. సో నెక్స్ట్ డే ఏంది అందరూ వచ్చి చూసినప్పుడు అరే మనం పెట్టింది ఇది కాదు కదరా, ఏంద్రా ఇక్కడ సూట్ కేసు ఉంది అంటే బిగ్ బాస్ నిజంగానే పంపించినాడా, సో నిజంగానే పంపించినట్ట లేకపోతే ఊరికే పంపించినట్ట అని చెప్పేసి నేనే ప్రాంక్ చేసి ఉంటాను రివర్స్లో. కలిసి ప్రాంక్ వేసినా కూడా వాళ్ళ మీద కలిసి రివర్స్లో నేనే ప్రాంక్ వేసుకుంటాను. సో దట్ ఈస్ మై థింగ్. అది ప్రేరణ తీసుకుందా లేదని చెప్పేసి మనకు తెలియదు. దట్ వీ విల్ నో దట్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. దాని తర్వాత ఈరోజు మనము ప్రోమోలో చూసినట్టే నెవర్ హ్యావ్ ఐ ఎవర్ క్వశ్చన్స్ అడిగినారు. సో ఒకసారి ఆ ప్రోమో ప్లే చేసి మీకు చెప్తా. పుష్పలో వచ్చింది ఎందుకంటే మళ్ళీ గుకేష్ లాస్ట్ మ్యాచ్ అని వచ్చింది, బికాస్ ఆల్ దీస్ ఆర్ మై హిస్టరీస్ గైస్. ఓకే, గుకేష్ ఈజ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ నౌ, యంగెస్ట్ వరల్డ్. హీ మేనిఫెస్టెడ్ 11 years ఉన్నప్పుడే హీ మేనిఫెస్టెడ్ దట్ హీ హ్యాస్ టు బికమ్ ద వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అండ్ హీ డిడ్ ఇట్. మేనిఫెస్ట్ చేసుకున్నాడు, అయింది. అందరూ మేనిఫెస్ట్ చేసుకునేది అవుతుంది, మనం మేనిఫెస్ట్ చేసేది మాత్రం అవ్వట్లేదు, ఎందుకు నాకు అర్థం కాలే. ఓకే, ఇది ఈరోజు మ్యాటర్ ఏంది, ఇది ఈరోజు సుమా గారు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. షీఈస్ అ వెరీ నైస్ ఉమెన్ అబ్బా, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ 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 బ్యూటిఫుల్ సుమా గారు. అయితే ఏం తెలుసా, ఆ రోజు నేను సుమా అడ్డా షోకి కూడా పోయినాను కదా. సో సుమా గారిని నేను అక్కడ నారద అడ్డా అని పెట్టుకో, సుమా అడ్డా కాకుండా, ఇదంతా స్క్రిప్టెడ్, అది ఊరికే ఏదో గొడవ పడాలా. యాక్చువల్లీ ఇది మొత్తం తీసేసినారు ఎపిసోడ్లో, చాలా జరిగింది అక్కడ మ్యాటర్. ఆ మ్యాటర్ మొత్తం తీసేసినారు. ఆ ఎపిసోడ్ గురించి మనం తర్వాత ఒక రోజు మాట్లాడుకుందాము మంచిగా, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత. సో సుమా అడ్డాని నేను నారద అడ్డా అని పిలు అని చెప్పినాను, చూసినావా, అది జస్ట్ కామెడీ కోసం. ఇట్ వాజ్ అ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ప్రకారమే చేసిన, అది రియల్ లాగా చూపించినారు. కానీ సుమా అడ్డా నేనైతే నారద అడ్డా అనలేదు. ఐ ఆమ్ అ గ్రేట్ 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 అడ్మైరర్ ఆఫ్ సుమా గారు అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లైక్ హర్. అందరూ హీరో అవ్వాలి, రష్మిక మంటన్నా లాగా అవ్వాలి, ఐశ్వర్య రాయ్ లాగా అవ్వాలి అట్లా అనుకున్నారు. కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ సుమక్క బికాస్ ఐ లవ్ హర్ స్పాంటేనిటీ. ఎంత బాగా, ఎంత క్యూట్ ఫెలో. సో నాకు అట్లా ఐ వాంటెడ్ టు బికమ్ హర్. షీ వాజ్ మై ఇన్స్పిరేషన్. అట్టుండేది. ఇదేం చెప్తున్నాను, ఆ రోజు సుమా అడ్డకు పోయినప్పుడు కూడా షీ ఈజ్ వెరీ వెరీ స్వీట్. నాకు కేరళ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ గొద్దులు రైసు, దాని తర్వాత ఆ కేరళ ఫుడ్, కేరళ సాంబార్, కేరళ అవియల్, ఆల్ దట్ ఐ లైక్ కేరళ ఫుడ్. అది నెత్తిల్ ఫిష్ అవంతా. ఏమి ఆవిడ కేరళైట్ కదా. సో ఐ టోల్డర్ ఓనంకి మీరు ఓనం ఫుడ్ పెడతారు కదా, సో వెన్ ఎవర్ యూ డూ ఇట్ ఇన్వైట్ అంటే బిగ్ బాస్ నాకు వచ్చేయండి తినేద్దాం, అందరూ ఏముంది దాంట్లో ఏముంది, విల్ కీప్ ఇట్ టచ్ అని చెప్పేసి ఎంత డౌన్ టు ఎర్త్ మాట్లాడింది తెలుసా. అండ్ సుమా గారి వాళ్ళ అక్క కూతురు, హర్ నేమ్ వాజ్ నీతు వాజ్ మై జూనియర్ ఇన్ కాలేజ్. వీ స్టడీడ్ ఇన్ ప్రెసిడెన్సీ కాలేజ్ బెంగళూరు. సో షీ వాజ్ మై జూనియర్ అక్కడ. నీతు, షీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ షీఈస్ అ బ్యూటిఫుల్ సింగర్. తన వాయిస్ ఎట్లా తెలుసా, అట్లా రీసౌండ్ వచ్చినట్టు గుజ్జనే వస్తుంది. చూడు గూస్ బంప్స్ వచ్చినాయి. షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ వాయిస్. హర్ నేమ్ ఇస్ నీతు సుబ్రహ్మణ్యం అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. షీ ఈజ్ సుమా గారు ఈజ్ అక్క కూతురు. అంటే సుమా అక్క వచ్చి నీతుకి పిన్ని. సుత్తి మాట్లాడుతున్నా. అండ్ షీ ఈజ్ ఆల్సో కేరళ. షీ డజంట్ నో తెలుగు. షీ ఈజ్ ఆల్సో ఎ కేరళైట్. షీ ఈజ్ ఎ మలయాళీ, మల్లు గోల్డ్. ఓకే, మీ ఇంట్లోకి స్వాగతం అంటే మీ వాయిస్ నా నాయిస్ ఎప్పటికీ బోర్ కొట్టవు. మన రివ్యూస్ కూడా నెవర్ బికమ్స్ ఓల్డ్ గైస్. ఒప్పుకుంటారా మీరు? యూ విల్ బిలీవ్ దట్. అబ్బా, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్నానం చేయకూడదు. సో ఈ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ క్వశ్చన్స్కి నేను కూడా నా నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఇది ఇస్తా. ఓకే, ఏది ఆన్సర్? ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ 3 రోజులు స్నానం చేయకుండా ఉండలేదు అనేసి అంటే వెంటనే ప్రేరణ పోయి తాగింది నెవర్ హ్యావ్ ఐ ఎవర్.
సో 3 రోజులు కాదు, నేను 30 రోజులు ఉన్నా స్నానం చేయకుండా. వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, నా హెడ్ ఇంజురీ అయినప్పుడు, ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు స్నానం చేయకూడదు అని చెప్పారు. అండ్ ఆల్సో వెన్ ఐ గాట్ దిస్ సర్జరీ డన్, ఐ గాట్ 2 సర్జరీస్ డన్ ఇన్ మై లైఫ్. అప్పుడు నేను నెల రోజులు స్నానం చేయకుండా ఉన్నాను. ఓ మై గాడ్, ఆ నెల రోజులు పిచ్చి పిచ్చిగా ఉంటుంది తెలుసా, మెంటల్గా ఉంటుంది మొత్తం. ఎక్కడక్కడ హెయిర్ అంతా పెరిగిపోయి జుట్టుగా చిరాక్గా ఉంటుంది. భలే ఇరిటేటింగ్ సిచ్యువేషన్. బట్ ఐ ఫేస్ దట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. 3 రోజులు కాదు 30 రోజులు స్నానం చేయకుండా ఉన్నాను. సో నేను కూడా తాగుతా. అది 4 days స్నానం చేయకుండా ఉండిందంట ప్రేరణ. నా ఎక్స్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఎప్పుడు ఆన్లైన్లో పోస్ట్ చేయలేదు అనేసి అంటే పోస్ట్ చేశా. ఐ డెడ్. నేను కావాలనే వెన్ ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ బిఫోర్, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అటెన్షన్ కోసం ఐ డిడ్ దట్. నేను కావాలనే నా స్టోరీలు ఊరికే, వాడు నా స్టోరీలు చూడాలని స్టోరీ పెట్టేది, వాడు నా స్టోరీ చూసిన వెంటనే స్టోరీ డిలీట్ చేసేది, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ పెట్టుకునేది, స్టోరీ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రం పోస్ట్ చేసేది. కావాలని నేను వాడికి డైరెక్ట్గా మాట్లాడట్లేదు. వి ఫాట్, వీ డోంట్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ ఐఎమ్ అన్ ఈగోయిస్టిక్ పర్సన్. సో నేను మాట్లాడకుండా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నేను ఇంత ప్రేమిస్తే అబ్బాయిలు ఇలా ఉంటారు, ఇలా చేస్తారని చెప్పేసి కావాలని ఏదైనా రీల్ కానీ ఏదైనా కొటేషన్ కానీ ఏదైనా ఉందంటే దాన్ని క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్లోకి పెట్టేసి క్లోజ్ ఫ్రెండ్స్కి అప్లోడ్ చేసేది. వాడిని ఒకటే క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ చేసేది. వాడు చూస్తాడు, చూసిన 24 hours ఉంటాయి, 30 hours ఉంటాయి, అట్లే వాడు చూస్తాడు, అయిపోతుంది. సో ఐ డిడ్ దట్. అండ్ వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టేది. వెన్ ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్, మై బాయ్ ఫ్రెండ్ వాజ్ వెరీ పొసెసివ్. మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాజ్ వెరీ పొసెసివ్. సో ఎక్స్ట్రీమ్లీ పొసెసివ్ కా బాప్ అనమాట. నేను చాలా సోషల్ పర్సన్. ఐఎమ్ అన్ ఎక్స్ట్రీమ్లీ సోషల్ పర్సన్. సో నేను రోడ్లో పోయే వాళ్ళతో కూడా ఎవరైనా వచ్చినంత అంటే హాయ్ అట్లా మాట్లాడుతూ ఉంటా. ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే వెయిటర్ ఎవరైనా వచ్చి మాట్లాడినంటే హాయ్ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి నేను ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఎక్స్ట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రావర్ట్ పర్సన్ నేను. సో ఈజ్ అ వెరీ రిజర్వ్డ్ అండ్ వెరీ పొసెసివ్ కైండ్ ఆఫ్ పర్సన్. సో హీ డజంట్ లైక్ మీ టాకింగ్ టు అదర్స్. అంటే నేను ఎవరితోనైనా కొంచెం క్లోజ్గా మాట్లాడితే తీసుకోలేడు. కావాలని మేమిద్దరం గొడవ పడినప్పుడు ఎవరితో అయినా క్లోజ్గా మాట్లాడేది, కావాలని రీల్స్ చేసేది, కావాలని ఇట్లా సెల్ఫీ తీసుకునేది. అది తీసి నేను కావాలని వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసేదాన్ని. చూసి మండితే అన్న వచ్చి దిగేసి మాట్లాడతాడని చెప్పేసి ఐ యూస్ టు డూ ఆల్ దట్ షిటీ థింగ్స్, ఆల్ నిబ్బా థింగ్స్ వెన్ ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్. ఇప్పుడు ఏం లేదు అట్లా ఎంజాయ్ చేయాల్సిందంతా 23 ఏళ్ళు 24 ఏళ్ళ లోపల ఎంజాయ్ చేసి తర్వాత ఏం ఎంజాయ్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, ఓకే. నిఖిల్ ఒకసారి కూడా పోస్ట్ పెట్టలేదు అంటే నిఖిల్ నేను బేసిక్గా సోషల్ మీడియాలో చాలా ఇన్యాక్టివ్ అని చెప్పేసి అన్నాడు. నిఖిల్ ఇన్యాక్టివ్ ఏమో, వాళ్ళ మదర్ చాలా యాక్టివ్గా ఉన్నారు. వెంటనే అవినాష్ డేలో ఇక్కడ వచ్చిన 5 weeks కూడా యాక్టివ్గా లేకుండే అని చెప్పేసి కామెడీ. నేను ఎప్పుడు వేరే వాళ్ళ టూత్ బ్రష్ ని యూజ్ చేయలేదు. అమ్మా నాకు కొంచెం ఓసిడీ ఉంది. నాకు ఈ క్వశ్చన్కే వాంత వస్తుంది. వేరే వాళ్ళ టూత్ బ్రష్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, యూజ్ చేయాలనుకోవట్లేదు రాయరా. వేరే వాళ్ళు తాగిన గ్లాస్లో కూడా నేను తాగను, వేరే వాళ్ళు ఖర్చుకొని తాగిన బాటిల్లో తాగను, వేరే వాళ్ళు తిన్న స్పూన్లో తిన్ను. కేక్ కూడా ఎవరికైనా కేక్ పెట్టేటప్పుడు, బర్త్డే కేక్స్ ఎట్లా తెలుసా, మీరు ఏ వీడియోలోనైనా చూసుకోండి, ఏ బర్త్డేస్లో అయినా చూసుకోండి, ఇట్లా కేక్ కట్ చేసి ఒకరికి పెడతారు కదా, పెట్టేటప్పుడు ఈ వేలు కానీ వాళ్ళ నోట్లోకి పోయింది అనుకో, వేరే వాళ్ళ నోట్లోకి, దాని తర్వాత ఇంకో కేక్ తీసి ఇట్లా పెడతా ఉంటే కూడా నేను తిన్నాను, నాకు వేరే స్పూన్తో పెట్టండి లేదా ఆ కత్తితో పెట్టండి అని చెప్తా. మీరు ఏడన్నా చూసుకోండి. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ ఓసిడీ. కానీ నేను బ్రష్ చేసిన బ్రష్తో వేరే వాళ్ళు బ్రష్ చేశారు, కానీ నేను ఇప్పుడు అలా బ్రష్ చేయలేదు, చేయాలనుకోవట్లేదు. నాకు ఎట్ట అనిపిస్తుంది తెలుసా, వేరే వాళ్ళు బ్రష్తో బ్రష్ చేయడం కొంచెం ఓవర్గా ఉంటుంది, కానీ ఈ వాట్ యు కాల్ ఇట్, ఈ రిలేటబిలిటీ కొంచెం ఓవర్గా ఉంటుంది. వాష్రూమ్ని, బేసిన్ని, కమోడ్ని ఒక బ్రష్తో క్లీన్ చేస్తారు కదా, ఆ బ్రష్ నోట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది వేరే వాళ్ళ బ్రష్తో బ్రష్ చేయడం. ఓకే, ఐ ఆమ్ ADHD పర్సన్. ఓకే, మొత్తం మగపిల్లకాయలు అందరూ వెళ్ళిపోయినారా వేరే వాళ్ళ బ్రష్తో బ్రష్ చేసినారా అంటే, మొత్తం మగపిల్లకాయలు అందరూ. ప్రేరణ ఈజ్ మీ హియర్. పబ్లిక్లో ఎప్పుడు ఫాట్ చేయలేదు అంటే ఐ డిడ్ గైస్. పబ్లిక్లో ఏంటి, అప్పుడప్పుడు నేను లైవ్ ఇదేనది రివ్యూ చేసినప్పుడే నాకు ఫాట్ వచ్చినప్పుడు మెల్లిగా
యా చెప్పండి అనేసి చేస్తూ ఉంటా. కాకపోతే ఇప్పుడు మనది ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. సో చుట్టుపక్కల ఏ నాయిస్ ఉన్నా కూడా మీకు నాయిస్ వినిపిది అనమాట. కాబట్టి అది వినిపించలేదేమో. బట్ ఐ డెడ్ బికాస్ ఐ హ్యావ్ దిస్ గ్యాస్ ప్రాబ్లమ్. ఐ బీన్ యూజింగ్ టాబ్లెట్స్ ఫ్రమ్ సో మెనీ డేస్. సో ఐ హ్యావ్ దట్ గ్యాస్ ప్రాబ్లమ్. దట్స్ వై ఐ కీప్ ఫార్టింగ్. బట్ మై ఫార్ట్ వోంట్ స్టింక్. నో స్టింక్. ఓకే, అది చూడు మొత్తం మగ్గెత్తుకొని తాగేస్తున్నాడు అవినాష్. అవినాష్ కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంది, నాకు కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంది. దట్స్ ఇట్. అది అయిపోయింది. సో అది నెవర్ హ్యావ్ ఎవర్. మళ్ళీ ఏదైనా క్వశ్చన్స్ వచ్చిందంటే నెవర్ హ్యావ్ ఎవర్ది విల్ డూ ఇట్ టు నైట్. ఈరోజు ఎపిసోడ్లో చేసినప్పుడు నా నెవర్ హ్యావ్ ఎవర్ నా ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా. దాని తర్వాత గౌతమ్, నిఖిల్, నబిల్, ప్రేరణ మెడికల్ రూమ్కి పోయినారంట. అవినాష్ ఎందుకు మెడికల్ రూమ్కి పోలే అంటే అవినాష్ అప్పటికి ఎలిమినేట్ అయిపోయినాడా ఏమో మనకు తెలీదు. సో వీళ్ళు నలుగురు వెళ్ళారంట మెడికల్ రూమ్కి. దాని తర్వాత అవినాష్, ప్రేరణ, నబిల్, నిఖిల్ ఫైర్ దగ్గర కూర్చొని బయటికి పోయిన తర్వాత ఏం చేయాలి అనేసి మాట్లాడుకుంటా ఉన్నారంట. అంటే నిఖిల్ వచ్చి బయటికి వెళ్ళాక సినిమాలు చేయాలని లేదా సీరియల్ చేయాలని, ప్రేరణ నేను సో అవ్వాలి అనేసి అది చేయడము. దాని తర్వాత నబీల్ వచ్చి ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేయాలి అనేసి మాట్లాడుకోవడము. దాని తర్వాత అవినాష్ వచ్చి ఏముంది కామెడీ షోస్ మళ్ళీ సేమ్ కావాలంటే ఇంకొన్ని ఎక్స్ట్రా సినిమాలు వస్తాయి అని చెప్పేసి మాట్లాడుకొని బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుకున్నారంట. దీనిలో గౌతమ్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే గౌతమ్ సోలో బాయ్. గౌతమ్కి ఆల్రెడీ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి గౌతమ్ నేనేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బయటికి వెళ్ళగానే దానికి అవే జరిగిపోతాయి అనేసి అనుకుంటాడు. దాని తర్వాత అందరికి హౌస్ మేట్స్కి మ్యాంగో మలై పంపించారంట. మ్యాంగో మలై ఇది మ్యాంగో సీజన్ కాదు, బట్ మ్యాంగో మలై అంటే మ్యాంగో ఐస్ క్రీమ్ దేమో నాకు తెలిసి. సో బెస్ట్ వర్స్ట్ మెమరీస్ టాస్క్ జరిగిందంట. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమరీ ఇన్ ది హౌస్ అండ్ వాట్ ఈస్ యువర్ వర్స్ట్ మెమరీ ఇన్ ది హౌస్, అది కూడా జరిగిందంట, విచ్ ఇస్ ఆల్సో అ నైస్ థింగ్. సో ఇది ఈరోజు జరిగిన అప్డేట్స్. అండ్ ఇప్పుడు బయట వచ్చే రూమర్స్ ప్రకారం టాప్ 5లో అవినాష్ ఎలిమినేట్ అయిపోయినాడు. అండ్ టాప్ 5 ఉండేటప్పుడు ఏ సూట్ కేసు ఆఫర్ చేయలేదు అని చెప్పేసి. అండ్ టాప్ 4 ఉండేటప్పుడు 10 lakhs సూట్ కేసు ఆఫర్ చేస్తున్నారంట. మనం ప్రేరణ కానీ నబీల్ కానీ తీసుకొని వచ్చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ 10 lakhs సూట్ కేసు వాళ్ళు ఎవరు తీసుకొని రాలేదంట. సో టాప్ 5 నుంచి ఎవరు ఎలిమినేట్ అయినారు అంటే ఐ థింక్ ఇట్స్ నబీల్. సో సూట్ కేసు యాక్సెప్ట్ చేసి ఉంటే కనీసం 10 లక్షలతో అయినా టాప్ 4 నుంచి బయటకు వచ్చి ఉంటాడు. సూట్ కేసు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఉతగా బయటకు వచ్చినాడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఇది జస్ట్ టాక్ మాత్రమే, నిజంగా జరిగిందా లేదా అని చెప్పేసి ఈ రోజు నాకు తెలిసి 7 or 8 o'clockకి షూట్ అయిపోతుంది. సో షూట్ అవ్వగానే ఐ విల్ కాల్ సంబడి ఫ్రమ్ ఎక్స్ హౌస్ మేట్స్ అండ్ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంద్రా అంటే ఒక్కనొక సిచ్యువేషన్లో గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గౌతమ్ ఎట్లా విన్ అవుతాడు అంటే నిఖిల్కి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. తను వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాడు, కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు, చాలా లూజ్ అయిపోయాడు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తను విన్నర్ అనే ఒక ఇదిని ఆంజనేయ స్వామికి తన బలం తనకి ఎట్లా తెలియదో సేమ్ అట్లే నిఖిల్కి కూడా తనలో ఉండే ఆ కెపాసిటీ తనకు తెలియదు. సో నిఖిల్ విన్నర్ మెటీరియల్ అనే విషయము నిఖిల్ మర్చిపోయి సేమ్ లాస్ట్ సీజన్ లాగా, అదే మా డబ్బా సీజన్ లాగా సేమ్ శ్రీహాన్ విన్నరు. బట్ శ్రీహాన్కి నమ్మకం లేదు, సమ్వేర్ రేవంత్ గెలుస్తాడేమో అనేసి ఒక థాట్ ఉంటుంది. బికాస్ బయట మేమందరం కూడా రేవంతే గెలుస్తాడనేసి ఉంది. బయట పోల్స్ అన్నింటిలో రేవంతే టాప్ ఉన్నాడు. సో అన్నింటిలో రేవంతే టాప్ ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ నిఖిల్కి ఆ 54 lakhsలో ఒక 45 lakhs కానీ ఆఫర్ చేసినారు అంటే నిఖిల్ వచ్చి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు 45 lakhs వరకు ఎందుకు నాకు తెలిసి 30 lakhs కూడా నిఖిల్ ఏమైనా తీసుకుంటారేమో అనే డౌట్ వస్తుంది అనమాట 35 lakhsకి. ఎందుకంటే నిఖిల్ గెలుస్తాడని నిఖిల్ మీద నిఖిల్కే నమ్మకం లేదు. సో అట్లా నిఖిల్ ఏమన్నా ఒక చిన్న పొరపాటు చేసి ఒకవేళ కానీ తీసుకొచ్చేసినాడు అంటే సూట్ కేస్ని, అప్పుడు దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ గౌతమ్ టు విన్ దిస్ బిగ్ బాస్ టైటిల్. సో బయట కొన్ని గూగుల్ పోల్స్లో అంతా గౌతమ్ టాప్లో ఉన్నాడు అండ్ గౌతమ్కి చాలా గట్టి ఓటింగ్ జరిగింది. సో ఆబ్వియస్లీ నిఖిల్ ఆర్ గౌతమ్ ఎవరు తీసుకొని రావాలి ఆ సూట్ కేస్ అనేటప్పుడు ఫ్యామిలీస్ ఒపీనియన్ అండ్ ఆ హౌస్ మేట్స్ ఒపీనియన్ అంతా కూడా తీసుకుంటారు. సో హౌస్ మేట్స్ ఒపీనియన్ అంతా తీసుకున్నప్పుడు కొంతమంది నిఖిల్ ఆగు అని చెప్తారు, కొంతమంది లేదు తీసుకొచ్చే అంటారు. వెన్ దే ఆఫర్ 35 and 40 lakhs మేబీ దర్ ఇస్ అ ఛాన్స్ నిఖిల్కి తీసుకొచ్చే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు తీసుకొచ్చేస్తాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ అది ఈ రోజు జరగదు, రేపే జరుగుతుంది. ఖచ్చితంగా మనీ అయితే ఆఫర్ చేస్తారు. టాప్ 2కి 25 lakhs నుంచి 30 lakhs నుంచి ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ఒకవేళ 30 lakhs ఆఫర్ చేస్తే ఇద్దరు ఈక్వల్ అమౌంట్స్తో విన్నర్ అండ్ రన్నర్ అవుతారు. బట్ టైటిల్ కావాలా మనీ కావాలా అనేసి అంటే ఏం చూస్ చేసుకుంటారు? శ్రీహాన్ లాగా తను కూడా ఒకవేళ మనీ చూస్ చేసుకొని బయటకు వచ్చేస్తే బయటకు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సేమ్ మా సీజన్ లాగే జరుగుతుంది. ఇక్కడ అన్ని ఫ్లాప్ రేటింగ్ అన్ని కూడా మా సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి అట్లాంటిది ఏదైనా ఆఫర్ చేస్తే ఏమన్నా నిఖిల్ తీసుకొచ్చేస్తాడా నిఖిల్ డబ్బులు తీసుకొని వచ్చేస్తే గౌతమ్ విన్నర్ అయిపోతాడా? అప్పుడు స్టేజ్ మీదకి వచ్చినాక యాక్చువల్లీ ఓటింగ్ ప్రకారం నిఖిలే గెలుచుంటారు. చాలా దగ్గర ఓటింగ్తో ఉండింది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ టేక్ ఫ్రమ్ యూ నిఖిల్. సో వెరీ గుడ్ అని చెప్పేసి నిఖిల్ ఏమైనా రన్నర్ అవుతాడా
డబ్బులు తీసుకొని వస్తాడా అని చెప్పేసి ఒక చిన్న డౌట్, ఒక చిన్న భయం వచ్చేసింది అనమాట నాకు. ఏమరా డబ్బులు ఏమైనా తీసుకొని వచ్చేస్తాడా అని. నాకు తెలిసి గౌతమ్ అయితే డబ్బులు తీసుకొని రాడు. బట్ ఒకవేళ ఫ్యామిలీ అందరికో ఒకవేళ అడిగిపిస్తే, ఇప్పుడు ఒక 35 lakhs ఆఫర్ చేసినప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ దట్ నిఖిలే గెలుస్తాడు అనే ఒక ఛాన్స్ ఉండుంటే, అప్పుడు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ కానీ, గౌతమ్కి సంబంధించిన కొంతమంది వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అరే గౌతమ్ తీసుకొచ్చారా అనేసి అంటే, అప్పుడు గౌతమ్ విల్ ఎండ్ అప్ యాజ్ రన్నర్ బై టేకింగ్ దట్ మనీ అండ్ కమ్ అవుట్. ఒకవేళ నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ చెప్పింది నిఖిల్ వింటే, నిఖిల్ వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది వింటాడు, ఏది చెప్తే అది. అమ్మకు వచ్చి నిఖిల్, సో వాళ్ళ అమ్మ చెప్పిన దానివల్ల ఏమన్నా తకర్మార అయిపోయేసి డబ్బులు ఎత్తుకొచ్చేస్తాడా అని ఒక చిన్న డౌట్ ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఒకవేళ నిఖిల్కి 35 lakhs ఆఫర్ చేస్తే నిఖిల్ దాన్ని తీసుకుని రన్నర్గా బయటకు వస్తాడా? వాట్ డూ యూ థింక్? అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదొక చిన్న భయం, ఒక చిన్న టెన్షన్ పట్టుకునేది నాకు. ఏం గౌతమ్ ఒకవేళ ఇట్లా విన్నర్ అయిపోతాడా అని చెప్పేసి. ఏదైతే ఇదైంది అట్లా గౌతమ్ విన్నర్ అయిపోతాడు. ఇప్పుడు మన ఈ పిల్లోడి పేరు మర్చిపోయాడు, డింగ్ వర్సెస్ గుకేష్, వీళ్ళిద్దరూ చెస్ ఆడుతూ ఉన్నారు. డింగ్ ఒక చిన్న పొరపాటు చేసి అవతల వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేస్తున్నాడు. అట్లా ఏమైనా నిఖిల్ చిన్న పొరపాటు చేసి అవతల వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేస్తారా అని చెప్పేసి. మనం పొరపాట్ల వల్లే అవతల వాళ్ళు విన్ అవుతారు. ఏదో వాళ్ళు గెలవాలని మనం ఓడిపోయేది కాదు, కానీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే రేపు పొద్దున పెద్ద పెద్ద తప్పులు అయిపోతాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. వాట్ డూ యూ థింక్? దాని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనము రాత్రి రివ్యూతో తిరిగి కలుస్తాం. అంతకు దిస్ మీ యోగి థ్రిల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్. ఓకే బాయ్.